హలో ఎవరివన్, ఈరోజు 18th ఫిబ్రవరి, ఈరోజుకి 19th డే అవుట్ ఆఫ్ 365 డేస్. సో ఈరోజు మార్కెట్లో ఎలాంటి ట్రేడ్ తీసుకోవడం జరిగింది, దీని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఈరోజు సెన్సెక్స్లో ట్రేడ్ తీసుకోవడం జరిగింది, టోటల్ 2 ట్రేడ్స్. సో ఫస్ట్ ట్రేడ్ అరౌండ్ 920, 925కి ఆ టైం పీరియడ్లో మార్కెట్ ఒక మంచి రివర్సల్ ప్యాటర్న్ ఇస్తే ఇక్కడ ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది 83,400 లెవెల్లో. సో ఇది ఒక మంచి సపోర్ట్ ఏరియా ఉంటే, సో మేబీ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసినాం. బట్ మార్కెట్ సపోర్ట్ చేయలే, మాకు ఒక స్టాప్ లాస్ అనేది ఇందులో హిట్ అయింది. సో ఆఫ్టర్ ఫస్ట్ ట్రేడ్ సెకండ్ ట్రేడ్ మళ్ళీ రివర్సల్ ప్లాన్ చేసినాం. సో మార్కెట్ ఒక 83,400 లెవెల్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత 83,150 లెవెల్ వరకు స్టూడెంట్స్కి మార్కెట్ అనేది పడ్డది. దీని తర్వాత బ్యాంక్ నిఫ్టీలో ప్లస్ నిఫ్టీ 50 ప్లస్ సెన్సెక్స్ మూడిట్లో మళ్ళీ రివర్సల్ ప్యాటర్న్స్ అనేది మాకు వచ్చినాయి. సో ఇక్కడ మేము ఈ ట్రేడ్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో సెకండ్ ట్రేడ్ అనేది మళ్ళీ మాకు స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఓవరాల్గా ఫస్ట్ ట్రేడ్లో 40 పాయింట్స్ వేసాం, సెకండ్ ట్రేడ్లో 20 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది తీసుకోవడం జరిగింది. సో మార్కెట్లో ప్రాఫిట్స్ కూడా ఉంటాయి, స్టాప్ లాస్ కూడా ఉంటాయి. సో ఏ రోజు ఏది వస్తే దాన్ని యాక్సెప్ట్ చేసేయడం మనం నేర్చుకోవాలి. ఇంకోటి, చిన్న లాస్తో బయటికి వెళ్తే రేపు మళ్ళీ ఆ లాస్ అనేది కవర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ప్రశాంతంగా 1 or 2 ట్రేడ్స్ చేయండి. దాంతోపాటు మెల్లగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి.